సురేష్ కొచ్చటిల్ గారు, ఇప్పుడు ఇండిగో విషయంలో అర్నబ్ గోస్వామి లైవ్ మనం చూసాము. ఇది చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడిన విధానం గాని, అంటే ఇన్ని లక్షల మంది ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులకు పడుతుంటే, వాళ్ళు కష్టాలు పడుతుంటే, బాధలు పడుతుంటే, ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌ని నేను క్వెషన్ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడరు? ఆయన కదా అడ్రెస్ చేయాలి, ఇక్కడ మాట్లాడాలి కదా అని చెప్పేసి ఆయన అడిగిన విధానం కానివ్వండి, ఇది జరిగిందంతా మీరు విన్నారు, చూసారు. దీన్ని మీదైన స్టైల్‌లో ఎలా చెప్తారు? అర్నబ్ గోస్వామి చేసింది కరెక్టా? అడిగిన విధానం కరెక్టా? కాదా అంటే ఏమంటారు? టీడీపీ వాళ్ళు ఇప్పుడు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసాము, బాయ్‌కట్ చేసాము అంటున్నారు. ఒక నేషనల్ మీడియాని వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? అంటే ఓవరాల్ ఇష్యూ మీద మీరేం మాట్లాడతారు? వారం తర్వాత హ్మ్. ఎవరికి గుర్తుండదండి. రామ్మోహన్ రావు ఏం చెప్పారు, అర్నబ్ ఏం చెప్పారు అని చెప్పేసి. కొత్త సబ్జెక్ట్ వస్తుంది, దానికి కొత్త సబ్జెక్ట్కి వెళ్ళిపోతారు. ఇది మన న్యూస్ ఛానల్స్ కల్చర్. ఇది ఒక వారం టైంలో షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్ లైఫ్ తర్వాత ఎవరికి ఆయన ఏం చెప్పారు, ఈయన చెప్పారు ఎవరికి తెలియదు. అర్నబ్ గోస్వామి షోలో చాలా మంది పాకిస్తానీ జనరల్స్ వచ్చి కూర్చుంటారు, రిటైర్డ్ వాళ్ళు, మీరు చూసుంటారు. విపరీతంగా తిడతారు ఆయన వాళ్ళని. మీరు అనుకుంటారు ఎందుకు పాప ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని తిట్లని తింటున్నాడు అర్నబ్ గోస్వామి షోలో, ఆయనకు పని లేదా పాకిస్తాన్ జనరల్కి, ఆయన ఇంట్లో వెళ్ళి కూర్చోవచ్చు కదా అంటే నెక్స్ట్ డే మళ్ళీ కనిపిస్తాడు. ఒకటే వాళ్ళకి పేమెంట్ ఇస్తారు, ఎందుకంటే అది అన్ని మేజర్ న్యూస్ ఛానల్స్ అందరూ వాళ్ళ గెస్ట్కి ఒక ఆనరేరియం ఇస్తారు. మీరు వచ్చిన దానికి మీ ఖర్చు, మీ టాక్సీ ఛార్జ్ ఏమైనా అది కాదు కదా, డబ్బుల కోసం ఒకటే కాదు, వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తున్నారు. మేము పాకిస్తాన్లో ఉన్న ఒక 50 జనరల్ ఉంటే మమ్మల్ని పిలిచారు ఇద్దరిని అని చెప్పి వాళ్ళకి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. రామ్మోహన్ నాయుడుని తిట్టడం అనేది, ఆయన చెప్పిన ఏం చెప్తారు కామెంట్స్ అని అర్నబ్ గోస్వామి, అది ఒక టీఆర్పీ కల్చర్. అది ఇప్పుడు మీరు అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ని గుర్తుపెట్టుకున్నారు. ఇంకా మన దగ్గర ఒక 5-10 ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఇండియా టుడే ఉంది, CNN News 18 ఉంది, NDTV ఉంది. మీరు వాళ్ళేం చెప్పారేమన్నా గుర్తుందా మీకు? లేదు, అందరి కాన్సంట్రేషన్ దీని మీదే ఉంది. అదే, ఎందుకంటే ఆయన ఒక ఎంటీ చైర్ పెట్టి దానికి టీడీపీ అని పెట్టి, అంటే ఎక్కువ లొల్లి ఎవరు చేస్తారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కోడి ఎన్ని గుడ్లు వేస్తుందంటే ఒక రోజుకి? ఒకటే కదా. సీ హార్స్ అని ఒకటి నీళ్ళలో ఉంటుంది, 10,000 గుడ్లు వేస్తుంది ఒక రోజు. మీరు ఎప్పుడైనా విన్నారా? అది నీళ్ళు ఉంటుంది, సౌండ్ రాదు. కోడి ఒక గుడ్డ వేయగానే మొత్తం ఊరంతా తిరుగుతుంది, నేను ఒక గుడ్డ వేసానని చెప్పేసి. దట్ ఈస్ ఇట్. పబ్లిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎంత నాయిస్ చేస్తారో అంతమంది మిమ్మల్ని వింటారు. మీరు నాయిస్ చేయకపోతే ఎవరు వినరు. దట్ ఈస్ ద కల్చర్ టుడే. అది పాత రోమ్ కొలిజియంలో ఇద్దరు కొట్టుకుంటారు, లాస్ట్ చనిపోతారు ఇద్దరు, చూడ్డానికి వేలాది మంది వస్తారు. వందలాది మంది వచ్చి స్టాండ్స్ లో కూర్చొని వీళ్ళిద్దరు కత్తితోని అదితోని పొడుచుకుంటారు, రాత్రి ఇద్దరు చచ్చిపోతారు, ఇద్దరు చనిపోతారు. అది చూడడానికి మనుషులు వస్తారు, గ్లాడియేటర్స్, హౌ దే ఫైటింగ్. అది ఒక స్పోర్ట్ అన్నమాట. ఇప్పుడు దాన్ని టెలివిజన్కి వచ్చేసింది ఆ స్పోర్ట్. టెలివిజన్లో రాత్రి 9 గంటలకు ఎవడు ఎంత తిడతాడో, ఎవడు ఏం చెప్తా, నేను చెప్పాను కదా, నేను తెలుగు ఛానల్స్ గురించి మాట్లాడుతూ కుక్కలా కొట్టుకుంటారని చెప్పి అదే టర్మినాలజీ ఇక్కడ కూడా. 12 మందిని స్టాంప్గా పెట్టుకొని 12 మందిని చూపించిన దానికి మీకు అది ప్రెస్టీజ్ ఇష్యూ. నేను దీనికన్నా ముందు కూడా ఇంకొక షోలో చెప్పాను, అర్నబ్ గోస్వామి షోలో ఒకసారి వెళ్తే ఆ రోజు ఖుష్బూ ఇష్యూ ఉండే, తమిళనాడులో ఖుష్బూని బీజేపీ లీడర్ కొని అప్పుడు ఆమెను తిట్టారు ఎవరు, డిఎంకే వల్ల పెద్ద ఇష్యూ అయిపోయింది. నన్ను కూడా పిలిచారు, నేను 15 నిమిషాలే, నన్ను ఇంకా షోలో వాళ్ళు తీసుకోలేదు, అక్కడ ఉన్నాను నేను ఒక బొమ్మలాగా కార్నర్లో. తర్వాత ప్రొడ్యూసర్ నా చెవిలో వచ్చి చెప్తున్నాడు, సార్ డిబేట్ ఠండా పడిగా అర్నబ్ సాబ్ బోల్ రే గరం కరో అంటే డిబేట్ చల్లగా పడిపోయిందంట, కొంచెం గరం చేయమంటున్నారు ఆయన. సో ఆలోచించండి కల్చర్ అంటే, నేనేమన్నా తిట్టాలి, తిడితే ఆయన కోపం పడతాడు, అప్పుడు డిబేట్ మళ్ళీ గరం అయిపోతుంది. సో ఐ వెంట్ ఆఫ్టర్ ద డిఎంకే గై. ఓకే, ఆయన ఏదో చెప్పాను నేను, నువ్వు జయలలిత సారీ గురించి నాకు గుర్తుందా దురైమురుగన్ అడిగా. నేను కాదు, ఇంకా 10 మంది ఉన్నారు నాతో అంటే, మీరు ఉన్నారు కదా లిస్ట్లో అని చెప్పి నాకు ఇన్సిడెంట్ రిమెంబర్డ్ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. అది సడన్ గా చల్లబడిపోయిన డిబేట్ మొత్తం ఫుల్ నన్ను తిట్టడము, నేను ఆయన తిట్టడము, అంతా ఫుల్ షోలో టీఆర్పీ వచ్చేసింది. అది ఇది కావాలి వాళ్ళకి. ఎందుకంటే అదే టైంలో 15 ఛానల్స్ నడుస్తున్నాయి, తెలుగులో 5, హిందీలో 5, ఇంగ్లీష్లో 5, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మిగతా మలయాళం, తమిళ, అన్నిట్లో మీకు అటెన్షన్ గెయిన్ చేయాలి. ఒకటే టీవీ సెట్ ఉంది మోస్ట్ ఆఫ్ ద ఇంట్లలో, కొన్నింట్లలో 2 ఉంటాయి. ఈ అటెన్షన్ అర్నబ్ గోస్వామి చూడాలంటే, అర్నబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు తిట్టారు, చూద్దాం రా. వైఎస్ఎస్పీ వాళ్ళు కూర్చుంటారు, బీజేపీ వాళ్ళు చూడరు, టీడీపీ వాళ్ళు తిడతారు. ఇదే కావాలి కదా ఆయనకి. టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, ఆయన బాయ్కాట్ చేస్తే చేయకపోతే వాళ్ళకేం పోతుంది, ఏం పోతుంది. నిజానికి ఇండిగోలో జరిగినటువంటి సంక్షోభము, ఇదంతా ప్రజలు ఇబ్బందులు పడ్డాము, ఇదంతా కరెక్టే కాబట్టి చాలా మందికి అర్నబ్ గోస్వామి ఒక హీరోలా కనిపించింది. అది ఏంటంటే హ్యారీ ట్రూమన్ US ప్రెసిడెంట్ ఉండే ముందు, ఆయన డెస్క్ మీద ఒక బోర్డు ఉండే, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే ఎవరు తప్పు చేసినా కానీ నేను ప్రెసిడెంట్, నా రెస్పాన్సిబిలిటీ అది.
నేను ఇంకొంత తల మీద వేయను, వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, వాడు తప్పు. యాజ్ అ CEO ఆఫ్ ద ఆర్గనైజేషన్, యాజ్ అ మినిస్టర్ ఇన్ చార్జ్, యు ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఎండ్ ఆఫ్ ద డే సరే DGCS వాళ్ళ రోల్ పాత వాళ్ళు ప్లే చేయలేదు కరెక్ట్గా, ఇండిగో వాళ్ళు డర్టీగా ప్లే చేయాలి, అదంతా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాజ్ అ మినిస్టర్ యు ఆర్ రెస్పాన్సిబుల్. మీరు ప్రతి నట్టు బోల్ట్ చెక్ చేయరు, పైలట్లు వచ్చిందన్న మీ పని కాదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లక్షలాది మంది ఆ రోజు చనిపోయిన వాళ్ళు, కొంతమంది పిల్లలు వాళ్ళ ఫాదర్ మదర్ ఫ్యూనరల్కి వెళ్ళలేకపోయారు, పెళ్లికి వెళ్తున్న వాళ్ళు పెళ్లికి చేరుకోలేకపోయారు, కొంతమంది ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అక్కడ చేరుకోలేకపోయినా, కొంతమంది ఇంటర్నేషనల్ కనెక్షన్ చాలా మంది అది కనెక్ట్ చేయాలి. మనం చూసాం లగేజ్ పోయింది, ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు లగేజ్ అంతా. ఇప్పుడు కూడా లగేజ్ ఇంటికి వస్తుందంట చాలా మంది. నేను కూడా 23 తారీఖు కోయంబత్తూరు బుక్ చేసుకున్నా మా అమ్మగారి బర్త్డే కోసం, 84th బర్త్డే కోసం. పోతుందా లేదా నాకు తెలియదు. సో నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బస్ లో బుక్ చేయాలన్నా బ్యాకప్ గా బహుశా చేయాల్సి వస్తుంది. రేపు ఇండిగోకే వెళ్ళండి, ఇండిగో ఒకటే ఉంది, మనకి ఇంకా విషయాలు తెలుస్తాయి కదా. ఇండిగో ఉంటే ఒకటే ఉంది. ఎందుకంటే దట్ ఈస్ వేర్ మోనోపలీ కల్చర్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక టైంలో నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను కొన్ని ఛానల్స్ లో. ఒక టైంలో బజాజ్ స్కూటర్, నా ఫాదర్ 87లో నాకు ఉద్యోగం వచ్చింది చెప్పాను చూడండి బంజారాలో. ఫాదర్ ఒక స్కూటర్ కొనిస్తా అన్నారు. చూస్తే 2 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్. ఒక స్కూటర్కి 2 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడున్న పిల్లలకి తెలియదు అదంతా. 2 సంవత్సరాలు ఒక బజాజ్ స్కూటర్, 3rd రేట్ స్కూటర్, రాహుల్ బజాజ్ యూజ్ చేసిన వర్డ్ 3rd రేట్ స్కూటర్ అని ఇట్లా టిల్ట్ చేసి కొడితేనే బండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది ఆ స్కూటర్, అది పని చేయట్లేదు. మా కార్ పార్కింగ్ పక్కన పెట్టుకున్నాను నేను, ఆ పని చేయట్లేదు. మా ఫాదర్ మెమరీ కోసం పెట్టుకున్నాను. బట్ దట్ ఈస్ నాట్ అ పాయింట్. 6 నెలలు కావాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి డాలర్లో. 6 నెలల తర్వాత స్కూటర్ వస్తుంది. పెద్ద ఇష్యూ అది. BSNL ఇప్పుడు మీరు స్కూటర్ అని చెప్పండి 10 మంది వచ్చి ఆఫీస్ బయట నిలబడతారు EMIతో సహా. BSNL ఒక్కటే ఫోన్ కంపెనీ ఉండే. ఒక ల్యాండ్ లైన్ కలెక్షన్ కావాలంటే 2 సంవత్సరాలు. MP MLA సిగ్నేచర్ తీసుకుంటే 6 నెలలు. ఇప్పుడు మీరు ఒక జియో కావాలంటే ఆ కార్నర్కి వెళ్తే వాడు ఒక అంబ్రెలా పెట్టుకొని కింద కూర్చొని సిమ్లు అమ్ముకుంటాడు. కాంపిటీషన్ కావాలి. మా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో, ఇండిగో మొనోపలీ 63% మొనోపలీ, 2200 ఫ్లైట్లు పర్ డే. వీళ్ళేమో ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమో, ఎయిర్ ఇండియా ఏమో ఓన్లీ 1100 ఫ్లైట్స్, హాఫ్. వీళ్ళ క్వాంటిటీ పెంచండి, వాళ్ళని తగ్గించండి. నేను అది ఒక వారం ముందు చెప్పాను ఈ క్రైసిస్ మొదలైనప్పుడు. అది ఎగ్జాక్ట్లీ జరుగుతుంది. కొన్ని ఛానల్ చెప్పాను, మీరు ఎయిర్ ఇండియాని 1500 చేయమనండి, వీళ్ళ 2200 తగ్గించి 2000కి తీసుకురు. అప్పుడు కాంపిటీషన్ వస్తుంది, అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, అప్పుడు ప్రైసులు తగ్గుతుంది, సర్వీస్ బాగా అవుతుంది. మొనోపలి వచ్చినప్పుడు ఈడు ఎక్కడ పోతాడు? కోయంబత్తూరు వెళ్ళాలి కదా, అక్కడ వెళ్తున్న 5 ఫ్లైట్లు నా ఫ్లైట్లో ఎక్కాల్సిందే ఇండిగో అంటాడు. నేను 6000 ఛార్జ్ చేస్తే 6000కి వస్తాడు, 8000 ఛార్జ్ చేస్తే 8000కి వస్తాడు. లేకుండా బస్సులో వెళ్ళు, ట్రైన్ టికెట్లు దొరకవు. శబరిమల సీజన్ యూ వోంట్ గెట్. ఇది ప్రాబ్లం. ఇది మీరు ఏం చేస్తారు దీన్ని? దట్ ద క్వశ్చన్. కొచ్చిన్కి ట్రై చేస్తే 16,000 టికెట్ బిఫోర్ ది క్రైసిస్. అప్పుడు కాదు, క్రైసిస్ ముందు, అది శబరిమల సీజన్. సో మీరు కాంపిటీషన్ లేనప్పుడు జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, కావాలని చెప్పి ఆ రూట్లో మీరు 10 ఫ్లైట్లు నడిపిస్తే రేట్ తగ్గుతుంది. మేము 6 ఫ్లైట్లు నడిపిస్తాం, అప్పుడు రేట్ పెరుగుతుంది. సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్లో ఉంటుంది. ఇది ప్రాబ్లం. ఇండిగో మొనోపలి అది రామ్మోహన్ రావు గారు తప్పు. ఆయన చూడాలండే. 1 సంవత్సరం ముందే వీళ్ళకి DGCA నోటిఫికేషన్ ఇచ్చారు, పైలట్లు పెంచుకోండి, 8 గంటలు డ్యూటీ పెట్టబోతున్నాం, 24 గంటల్లో 3 సెట్ పైలట్స్ ఉండాలి, కో పైలట్, వీరేం చేస్తున్నాయి 12 గంటలు పని చేపిస్తున్నాయి. ఇప్పుడు మీ స్టూడియోలో కెమెరామెన్ 8 గంటలు పని చేయండి, అరే నువ్వు 14 గంటలు పని చేయి, 4 గంటలు ఓవర్ టైం ఇస్తానంటే పని చేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది 8 గంటల తర్వాత. పైలట్ అంటే హై స్ట్రెస్ఫుల్ జాబ్. ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అంటే టెన్షన్. చిన్న తప్పు ఉంటే చాలా అహ్మదాబాద్ జరిగినట్ల ఎయిర్ క్రాష్ అవుతుంది, చిన్న ఫ్యూల్ స్విచ్ ప్రాబ్లం. వాళ్ళు ల్యాండింగ్ టేక్ ఆఫ్ వాళ్ళు వచ్చి కూర్చున్న దాకా వాళ్ళు టేక్ ఆఫ్ చేసినాక 250 చెక్స్ ఉంటాయి ప్లేన్ లో, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 30 minutes. ఈ ఫ్లాప్ చెక్ చేయి, అది చెక్ చేయి, పైలట్ కో పైలట్ మాట్లాడుకుంటారు. దాని తర్వాత సెట్టింగ్స్ చెక్ చేస్తారు, అన్ని చెక్ చేస్తారు, ఆటో పైలట్ ఉందా చెక్ చేస్తారు. దాని తర్వాత టేక్ ఆఫ్ ఉంటుంది, మళ్ళీ ఆటో పైలట్కి వెళ్ళిపోయి మళ్ళీ ల్యాండింగ్ టైం. త్రూ అవుట్ ద డే ఇదే చేస్తున్నారు. సో 8-9 గంటల తర్వాత వాళ్ళ ఎఫిషియన్సీ పోతుంది. మీరు రోడ్ మీద బస్సు నడిపించట్లేదు, రోడ్ మీద లారీ నడిపించట్లేదు, బ్రేక్ కొట్టేస్తే ఆగిపోతుంది. అది మీరు ఆకాశంలో ఉన్నారు మీరు. సో DGCA ఏమన్నారు 8 hours, దానికన్నా ఎక్కువ లేదు. సడన్ గా ఏమైపోయిందంటే 24 గంటల్లో 16 గంటలకే పైలట్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర, 8 గంటలకు పైలట్స్ లేరు. సో ఏం చేస్తారు, క్యాన్సిల్ చేసి పడేస్తారు ఆ ఫ్లైట్. సో 33% పడిపోయింది. 1000 ఫ్లైట్స్ నుంచి ఇప్పుడు 500కి వచ్చింది. ఈ పైలట్స్ లేకుండానే క్యాన్సిల్ అయింది. వీళ్ళు ఏం చేశారు, 1 సంవత్సరం పాటు వీళ్ళ దగ్గర టైం ఉండే, మీరేం చేస్తారు, రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదు? అది వీళ్ళ తప్ప. ఎందుకంటే లీన్ అండ్ మీన్ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు, ఎంత లాభం వస్తుంది, ఎంత పని చేయించుకోవచ్చు వీళ్ళతో అని. గ్రౌండ్ స్టాఫ్ అంటున్నారు, 3 చేసే పని 1 చేస్తున్నారని. గ్రౌండ్ స్టాఫ్ ఆలోచించండి, 15,000 16,000 ఇస్తున్నారంట జీతం వాళ్ళకి.
చెక్ ఇన్ కౌంటర్లో వాళ్ళు ఉంటారు, మీరు అక్కడైతే బుకింగ్ కౌంటర్లో వాళ్ళు ఉంటారు, తర్వాత బోర్డింగ్ కౌంటర్ అయితే అక్కడే వాళ్ళు ఉంటారు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో దిస్ హస్ టు గో సమ్వేర్, హెస్ టు స్టాప్. మంచి స్టెప్ తీసుకున్నారు డీజీసీ, కానీ ఇప్పుడు మళ్ళీ విత్డ్రా చేశారు స్టెబిలైజ్ అయ్యేదాకా. కానీ వాళ్ళ CEO, వాళ్ళ MD వాళ్ళని పంపించాల్సిందే, వాళ్ళ ఆపరేషన్స్ హెడ్ అందరినీ అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇంటికి పంపించేయాలి. అయిపోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పంపించేసారు. అది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు గవర్నమెంట్. మీకు ఉద్యోగం లేదు, ఇంకా మీరు ఇంకెక్కడైనా ఉద్యోగం చూసుకోండి. మీరు ఇంత పెద్ద ఏం చెప్తారు మెసప్ చేశారు, దానికి పనిష్మెంట్ ఇది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.